హాయ్ హలో ఎలా ఉన్నారు? ఐ హోప్ గ్రేట్. అవునండి, మీ ఇన్నర్ వర్క్ అనేది కంప్లీట్ చేసుకోండి. ఎప్పుడైతే డిఎంతోని డిటాచ్ అవుతుందో అప్పుడు అనేది ప్రాబ్లమ్స్ అనేది ఎక్కువ అవుతుంది. లైఫ్ అక్కడ అయిపోయిందేమో, ఫినిష్ అయిపోయిందని అనిపిస్తూ ఉంటుంది. కాకపోతే అక్కడ నుంచే మీకు కొత్త లైఫ్ అనేది స్టార్ట్ అవుతుందండి. గాడ్ అనేది మీకు అక్కడ మీకు ఎగ్జామ్స్ పెట్టడం అనేది జరుగుతుంది అనమాట. అంటే యూనిట్ టెస్ట్లు, హాఫర్లీ టెస్ట్లు, యాన్యువల్ ఎగ్జామ్ అనేది మిమ్మల్ని మీరు మంచిగా స్టేబుల్ చేసుకొని బ్రతకడం అనమాట. ఎవరు మీకు అవసరం లేదు, మీకు మీరు చాలు అనేది ఈ జర్నీలో అనేది లాస్ట్ ఫేమ్ అనేది కనబడుతుంది అనమాట. ఓకే, ఇవాళ పొద్దున్న నుంచి మీ డిఎం మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు తలుచుకోండి. తన రూపాన్ని మీరు విజువలైజ్ చేసుకోండి. ఓకేనా, మీకు కనబడుతుంది కదా. ఓకే, నేను ఫస్ట్ కార్డ్స్ తీస్తాను. మీకు అనేది ఎనర్జీ అనేది నేను క్లియర్గా చెప్తాను. ఒక సిస్టరు ఒక క్వశ్చన్ అడిగారండి. డిఎండిఎఫ్ కలిసిన తర్వాత పిల్లలు కన్నా తర్వాత కూడా ఏం చేయాలి అంటే, ఏం లేదు మేడం, ఇన్నర్ వర్క్ బాగా చేయండి, సేవ చేయండి. దేవుడిది అంటే ఎక్కడైతే అంటే మీకు దొరికిన సమయాల్లో ఎక్కడైతే పాత గుళ్ళు ఉంటాయి కదా, దీపం పెట్టని గుళ్ళు ఉంటాయి కదా, ఆ గుళ్ళల్లోకి వెళ్ళేసి మీ చేతులతోని దీపాలు పెట్టండి. ఎవరైతే అంటే చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి మీరు ఇద్దరు వెళ్ళేసి వాళ్ళని దీవించండి. వాళ్ళ హెల్త్ బాగా అయిపోతుంది. మీకు ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ ఏం రాదు. మేడం అడిగారనమాట. అంటే వాళ్ళకి బాబు కూడా పుట్టారు. డిఎండిఎఫ్కి మ్యారేజ్ అయిపోయి కొత్త సబ్స్క్రైబర్ అనమాట. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, నన్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారు. ఎంతో ప్రేమతో మీ క్వశ్చన్స్ అనేది వెంటనే ఒకటే దాంట్లో అడిగారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సిస్టర్. మీరు డిఎంని మ్యారేజ్ చేసుకొని బాబుని కూడా కన్నందుకు కంగ్రాచ్యులేషన్స్ అండి. అది చాలా తక్కువ మందికి అవుతుంది. రీయూనియన్ కోసమే జన్మ మొత్తం అయిపోయిందా అని అనుకొని ఎంతో ఇన్నర్ వర్క్ కోసము చేస్తూ తనని తానే మర్చిపోతూ ఉంటారు. ఎంతోమందికి ట్రిగర్లుగా అంటే ఎంతోమంది ట్రిగర్ చేసినా కానీ గట్టిగా నిలబడడానికి, బ్రతకడానికి ఎంతో కష్టపడుతూ ఉంటారు. ఎందుకంటే ఇది మామూలు జర్నీ కాదు, మనుషులకు అర్థం కాదు. ఇది ఒక స్పిరిచువల్ సోల్స్ కాబట్టి డెవిల్స్ అనేది అది ఎట్లాంటి రూపంలో కూడా వచ్చేస్తుంది అనమాట. అవన్నీ నిలదొక్కుని బ్రతికినప్పుడే వాళ్ళ ముఖం మీద కొట్టినట్టుగా మీరు బ్రతకడం జరుగుతుంది. వాళ్ళు ఏడుస్తూ ఉంటారనమాట. మిమ్మల్ని చూసి 24 గంటలు వాళ్ళు ఏడుస్తూనే ఉంటారు. అలాంటి స్థితి అనేది ఆ స్థితి దాకా తీసుకొస్తారనమాట గాడ్. ఓకేనా, మీరు ఎవరైతే అడిగారు కదా ఇప్పుడు ఎలా ఉంటుంది మేడం మేము ఏం చేయాలంటే, మీరు ఎక్కడైతే పాత ప్లేసెస్ ఉంటాయి కదా, చాలా ఊర్లలో దీపాలు పెట్టండి, గుళ్ళు ఉంటాయి, అక్కడికి వెళ్ళి దీపాలు పెట్టండి. మిమ్మల్ని మీరు అనేది స్టేబుల్ చేసుకోండి మేడం ప్లీజ్. మీరు చాలామందికి సహాయం చేసిన వాళ్ళు అవుతారు. అట్లాంటిది అనేది మీరు చేస్తే మీకు మీ డిఎం గారికి ఎవరైతే మీ బాబు ఉన్నారు కదా, మీ బాబు కూడా చాలా మంచిదన్నమాట. ఓకే, ఇప్పుడు ఇక్కడ వరకు అయితే నేను మీకు రీడింగ్ అనేది చెప్తాను. కింగ్ ఆఫ్ పెంటికల్స్ వచ్చింది, పేజ్ ఆఫ్ పెంటికల్స్ వచ్చింది, 8 ఆఫ్ వాండ్స్ వచ్చింది, ద మూన్ వచ్చింది, ఇంకా 9 ఆఫ్ వాండ్స్ అండ్ 6 ఆఫ్ వాండ్స్, ఇంకా వచ్చేసి 6 ఆఫ్ స్పాట్స్ వచ్చింది, తర్వాత పేజ్ ఆఫ్ వాండ్స్ వచ్చింది, తర్వాత మీకు కొత్త రోజు అనేది వచ్చింది. థర్డ్ పార్టీ అంటే ఇక్కడ ఫస్ట్ నుంచి చెప్పుకుంటూ వస్తానండి. ఫస్ట్ అయితే డిఎం గారి గురించే వచ్చింది. డిఎం ఇప్పుడు మీకు చాలా దూరంలో ఉన్నారు. చాలా అంటే ఒక 100 మందిలో కానీ, ఒక 10 మందిలో కానివ్వండి, సంసిద్ధంలో కాకపోయినా కానీ వాళ్ళు ఎట్లా ఉన్నారంటే, ఒక ఫంక్షన్లో ఉండొచ్చు, ఒక పెళ్ళిలో ఉండొచ్చు, ఒక గ్యాదరింగ్ దాంట్లో ఉండొచ్చు, అంటే గెట్ టుగెదర్ అని ఉంటాయి కదా, అలాంటి దాంట్లో తను ఉన్నా కానీ మీరే తనకి అప్పుడప్పుడు గుర్తొస్తూ ఉన్నారు. మీరు గుర్తొచ్చినప్పుడల్లా మిమ్మల్ని పదే తలుచుకోవడము. ఒక్కోసారి తను అంటే మీతో ఉండాలి. అంటే ఇప్పుడు 1000 మంది ఉన్నా కానీ ఇష్టం ఉన్న వాళ్ళు పక్కకు ఉంటే అది వేరేలా ఉంటుంది. కాబట్టి మీరు ఉంటే బాగుండనేది అనుకున్నప్పుడు తనని ట్రిగర్ చేసే వాళ్ళు అనేది తనకి ఎదురవుతూ ఉన్నారు. అలాంటప్పుడు తను రాత్రి కూర్చొని మీకోసం ఏడవడం జరుగుతూ ఉందన్నమాట. మీకు చేసిన గాయాలు మీరు వచ్చినప్పుడు పలకరించకపోవడము, మిమ్మల్ని చూడకపోవడము, మిమ్మల్ని ఎలా ఉన్నారని కూడా కనీసం అని అడగలేకపోయిన ఆ స్థితిని బట్టి ఆయనని చాలా తిట్టుకుంటూ ఉన్నారు. నేను ఎందుకు అట్లా ఉన్నాను, నేను ఎందుకు ఎప్పుడు మారుతా,
తను నా కోసము, నా ప్రేమ కోసము, నా కోసం పలకరించడానికి కోసం వచ్చినప్పుడు కూడా నేను తనని చూడలేకపోయానని చాలా చాలా వేదనలో తనని తాను తిట్టుకుంటున్నాడు అనమాట. మీ డిఎం ఎవరైతే, ఇదంతా డిఎం ఎనర్జీ వచ్చింది చూడండి. డిఎం ఎక్కడ కనబడతలేదు, కానీ ఎలాగైనా సరే ఒక రోజు వెళ్ళి మీ దగ్గరికి వెళ్ళి మీ గురించి చెప్పి మీకు ప్రపోజ్ చేయాలని మనసు నిండా చాలా చాలా ఆవేదనతో ఉన్నారు. ఎలాగైనా రావాలి. ఎలాంటి అంటే ఇప్పుడు చూడండి స్వాట్స్ వచ్చాయి చూడండి. ఇక్కడ 6 ఆఫ్ స్వాట్స్ ఏంటి? 6 ఆఫ్ స్వాట్స్ తనకు ఉన్న పరిస్థితిలో కత్తి మీద సాములాగా ప్రతి విషయంలో తనని అడ్డుకునే వాళ్ళే ఉన్నారనమాట. అంటే ఏది చేసినా అంటే తనని మీ దగ్గర రానియకుండా కట్టిపడేసారు. చెప్పాలంటే, నిజంగా చెప్పాలంటే కట్టిపడేసారు. తను ఒక పెద్ద హోదాలో ఉన్న మనిషి ఉండొచ్చు. అంటే ఇప్పుడు ఎలా అంటారు అంటే ఇప్పుడు ఒక ఎమ్మెల్యే లాగా కానివ్వండి, ఒక స్కూల్కి ప్రిన్సిపల్ కానివ్వండి, ఒక గుడికి పెద్ద అధికారి కానివ్వండి, అంటే పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు కదా, పెద్ద పోస్టులు ఉంటాయి కదా, అలాంటి వాళ్ళ దాంట్లో మీ గురించి తెలిసినా కానీ తను తెలుసుకోకుండా మిమ్మల్ని చూసుకునే వాళ్ళు ఎంతో ఎంతో అంటే ఎట్లా అంటే ఆయనకి ఎంతమంది ప్రేమ ఇచ్చినా కానీ మీ ప్రేమ అనేది చాలా కరువు అవుతుంది. దానికోసమని ఆయన మిమ్మల్ని మీ ఫోటో చూసుకోవడం కానివ్వండి, మీ గురించి అంటే తన ఫ్రెండ్కైనా తన ఎవరైతే బ్రదర్స్ ఉంటారో వాళ్ళతోని మీ గురించి షేర్ చేసుకుంటున్నారనమాట. మీ గురించి మాట్లాడుతూ ఉంటారు. మీతో మాట్లాడుతూ ఉంటే అంటే మీ గురించి మాట్లాడితే తన ఎనర్జీ అనేది చాలా పీస్గా, కామ్గా, ప్రశాంతంగా ఉంటుంది అనమాట. మళ్ళీ ఎప్పుడెప్పుడు మీ దగ్గరికి రావాలి, ఎప్పుడు మీతోని ఉండాలని ఆవేదనతో ఎలాగైనా సరే నేను అంటే ఈ వారం రోజులు ఎన్ని రోజుల నుంచి కనీసం ఒక 6 months నుంచి వాళ్ళు 6 weeks నుంచి అనేది మీ గురించి బాగా వాళ్ళు ఆలోచించడం జరుగుతుందన్నమాట. ఎలాగైనా సరే ఒక సండే అనేది చూసుకొని మీ దగ్గరికి రావాలి అని అనుకున్నప్పుడు థర్డ్ పార్టీ అనేది అంటే తనకి ఇప్పుడు ఉన్న పరిస్థితి ఎలా ఉందంటే తన హోదా తనకి అడ్డం వస్తుంది. ఇక్కడ థర్డ్ పార్టీ అంటే వైఫ్ తన తల్లి పిల్లలు వాళ్ళే కదండి. తన హోదా అనేది కూడా థర్డ్ పార్టీ ఉంటుంది. ఎక్కడైతే హోదా అని ఉంటుందో అంటే తనని ఒక డిమాండ్ చేసే ఒక తత్వం అనమాట. అంటే తను మంచిగా ఉంటారు, అందరితో మంచిగా ఉంటారు, కానీ తన పోస్టు అనేది మీ దగ్గరికి రానియకుండా ఉంటుంది. కాకపోతే ఈ సండే వరకు అనేది కంపల్సరీ మీ దగ్గరికి రావాలని మీతో కలవాలని ప్లాన్ చేస్తూ ఉన్నారు. మీరు కూడా గాడ్ని మంచిగా మీరు మేనిఫెస్ట్ చేసుకోండి. కావాలంటే మీకు ఇష్టమైన దైవంతో మీరు చాలాసేపు గడపండి. మనుషులతోని మాట్లాడకండి. మనుషులు మిమ్మల్ని జీవితాంతం అర్థం చేసుకోరు. మీరు గాయపడి ఉంటే మిమ్మల్ని ఇంకా గాయపరచాలనే చూస్తారు. ఎక్కడైతే దెబ్బ తగులుతుందో అక్కడే ఉప్పేయాలని చూస్తారు. కాబట్టి మనుషులతోని అసలు ఉండకండి. ధ్యానంలో చాలా బాగా ఉండండి. దైవం అనేది ఈ రోజు కాకపోయినా రేపైనా సరే మీ చీకటి జీవితంలో ఇలా వెలుతురు అనేది సన్ అనేది తీసుకొస్తుంది అనమాట. ఓకే, ఎప్పటి వరకు వస్తారు? ఆ థర్డ్ పార్టీ ఏంటి అంటే మీరు ఇంతకుముందు గడిపిన ఏదైతే క్షణాలు ఉన్నాయో తను గుర్తు చేసుకుంటూ ఉన్నారండి. ఏస్ ఆఫ్ స్వాట్స్ వచ్చింది. అవన్నిటికీ పులి స్టాప్ పెట్టేసి ఒక రోజు వచ్చి మీతోని అవన్నీ మిమ్మల్ని క్షమించమనే అడుగుతారనమాట. థర్డ్ పార్టీకి విపరీతంగా తనని గట్టిగా కట్టిపడేసినందువల్ల మిమ్మల్ని మీ దగ్గర రాలేకపోతున్నారు, కానీ కంపల్సరీ వస్తారండి. ఎందుకంటే ఇది మీది పూర్వజన్మ భార్యాభర్తల అనుబంధం, లవర్స్ కాదు మీరు. అర్థమైంది కదా? మీరు పూర్వజన్మ భార్యాభర్తల అనుబంధం కంపల్సరీ మీ దగ్గరికి రావడము, మీతోని అంటే డేటింగ్ అనేది అంటారు కదా. నాకు తెలియదండి ఇప్పటివరకు, ఇంత పెద్ద అయినా కానీ నాతో ఎవరు డేటింగ్ అనేది నాకు ఇప్పటివరకు మాట్లాడలేదు, చెప్పలేదు. సినిమాలలో చూడడమే తప్ప, పాటరాల్లో చూడడం తప్ప అది ఏం తెలియదు. డేటింగ్ అని అంటారు కదా. మిమ్మల్ని ఒక రోజు మంచిగా బయటికి తీసుకెళ్ళి మీకు ఇష్టమైంది కొనిపించి, మీకు ఇష్టమైంది తినిపించి, మీతో ఉండి తన పరిస్థితి అంతా మీతో చెప్పుకొని బాధపడాలి, ఇలా ఏడవాలని చూస్తున్నారు. నేను ఎంత ఏడ్చానో, ఎంత తప్పించానో నీకోసమని తన మనసులో మాట మీకు చెప్పాలని చాలా చాలా ఆతృతగా ఉన్నారు. ఎందుకంటే ఇది మీది మామూలుది అసలే కాదు. మీరు కరెక్ట్ ట్విన్ ఫ్లేమ్లో ఉన్నారు. ఇది ఎవరిది వస్తుంది అంటే వృశ్చిక రాశి వాళ్ళది వస్తుంది. వృశ్చిక రాశి వాళ్ళకి మాత్రము కంపల్సరీ మీకు ఒక టూ డేస్లో యూనియన్ ఉంది. లేకపోతే నెక్స్ట్ సండే వరకు అయితే కంపల్సరీ యూనియన్ అన్నా, మెసేజ్ అన్నా, ఫోన్ రావడం అన్నా
ఏదో ఒకటి అనేది కంపల్సరీ జరుగుతుంది. మీరు తను వచ్చినప్పుడు కామ్గా ఉండి మీ యూనియన్ అనేది పర్ఫెక్ట్గా అవ్వాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కాకపోతే చాలామంది డిఎం వచ్చినప్పుడు అధికంగా మాట్లాడడము, దాంతో తను మళ్ళీ తన ఎనర్జీ, మీ ఎనర్జీ తట్టుకోలేక మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవడం జరుగుతూ ఉంటుంది అనమాట. అలాంటివన్నీ చేసుకోకుండా ప్రశాంతంగా మీ యూనియన్ అనేది ఈ సండే వరకు అవ్వాలి. 2 months లోపలైనా 2 daysలో అయితే మీ యూనియన్ అయితే ఉందండి. 2 monthsలో అయితే కంపల్సరీ అయిన మీతోని మీ దగ్గరకు వచ్చి మాట్లాడతారు. మళ్ళీ యథావిధిగా మీరు ఇద్దరు కలిసి ఉంటారనమాట. ఓకేనా? ఈ పాజిటివ్ ఎనర్జీ అనేది ఎవరికి అనేది రెసిగ్నేట్ అయిందో నాకు చెప్పండి. రిజిగ్నేట్ అయితే కనుక క్లెయిమ్ అని చేసుకోండి. ఓకేనా? ఒక మేడం అడిగారు కదా, అది మేడం నాకు వాట్సాప్లో మీరు ఒకసారి మీ క్లియర్గా మీరు అడిగిన దాని గురించి చెప్పండి. నేను అయినా మీకు స్టార్టింగ్లోనే చెప్పాను కదా, మీరు మీ డిఎఫ్ మీరు బాబు కూడా పుట్టారని చెప్పారు కదా. సో మీరు ఇంకా దీని తర్వాత ఏం చేయాలనేది, ఇప్పుడు ఎట్లాంటి పొజిషన్లో ఉన్నారో నాకు తెలుసుకోవాలని అనుకుంటున్నాను. మీరు వీలైతే వాట్సాప్లో మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకే అండి. మీరు ఇన్నర్ వరకు దాని గురించి కానివ్వండి, మళ్ళీ ఇంకా ఏదైతే అంటే ఇప్పుడు టారోస్ రీడింగ్ కానివ్వండి, మీరు నాతో చేయించుకోవాలనుకుంటే నేను షార్ట్స్లలో నా నంబర్ పెడుతున్నాను, డిస్క్రిప్షన్లో కూడా నా నంబర్ పెడతాను. మీరు నాకు కాల్ చేయొచ్చు, లేకపోతే వాట్సాప్లో మీ మెసేజ్ పెట్టినా సరే నేను మీకు టారోస్ రీడింగ్ అనేది కంపల్సరీ చేసిస్తాను. ఓకేనా? సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో జ్యోతికక్క ఉండాలి. థ్యాంక్ యూ అండి.